ఎంచుకుంటున్నామయ్యా. నాయన తండ్రి, మధ్యాహ్న సమయంలో మరొకసారి నాయన సంఘాన్ని, సంఘ సభ్యుల్ని, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నిలబెట్టిన దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసురాల్ని జ్ఞాపకం చేసుకోండి. క్షేమంగా నాయన ఇండియా దేశం నుంచి కోవిడ్ దేశానికి తీసుకొచ్చావు. క్షేమదాయకాన్ని మాకు దయచేసావు. మీకు వందనాలు, స్తోత్రాలు. తిరిగి నాయన సంఘంతో నాయన కలిసి నాయన ప్రభువా ఆరాధించి గణపరిచే మహింపరిచే అవకాశం మళ్ళీ మాకు ఇచ్చావు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడా వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఎత్తబోయే వాక్యము నాయన తండ్రి నీరు కట్టు ఫలించండి ప్రభువా. ఇదిగో నాయన నిలబెట్టిన దాసుని కూడా మరుగుపరచండి. పరలోకమైన జ్ఞానముతో పరిశుద్ధాత్మతో వాక్యాన్ని ఆయన వెలువచ్చడానికి మీరు సహాయం చేయండి. ఎవరికి ఆహారం కావాలో వారికి ఆహారాన్ని పంచిపెట్టండి తండ్రి. ఇదిగో నాయన ఏమాత్రం అర్హత లేనప్పటికీ అరుగుండి కానప్పటికీ అయ్యా మీరు ఉచితమైన కృపను బట్టి నిలబెట్టావు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు అని ఇదిగో నాయన ఆది నుంచి అంతవరకు కూడా మీరు అధ్యక్షత వహించి నడిపించారు. ఈ వాక్యంలో కూడా మీ పరిశుద్ధాత్మ నాతో ఉంచి మేము నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి రోమేలకు రాసినటువంటి పత్రిక, రోమేలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. రోమన్ చాప్టర్ 8 వర్సెస్ 28. 8:28వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ చెప్పినటువంటి మాట దేవుణ్ణి ప్రేమించు వారికి. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరం ప్రేమిస్తున్నాం దేవుణ్ణి, మనందరం ప్రేమిస్తున్నాం. కానీ తిరిగి దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన అయితే మంచి వాళ్ళని ప్రేమిస్తున్నాడు, చెడ్డ వాళ్ళని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ మనం ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం? హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, హల్లెలూయా, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలమ్మా, చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఇండియా నుంచి మేము వచ్చాం కదా, ఇండియాకి వెళ్ళినటువంటి పనులు అవన్నీ వాటి గురించి కూడా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాస్తవానికి ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే మేలు. హల్లెలూయా. ఎంతమందికి మేలు ఉన్నాయండి? తేలు కాదు, మేలు. హల్లెలూయా, తేలు కాదు, మేలు. ఎంతమందికి మేలు చేశాడు దేవుడు? సంఘానికైతే చాలా మేలు చేస్తున్నాడు. సంఘం అంటే ఎవరు? ఎనష్ పాల్, ఋతుపాల్. ఏమండి? పాస్టర్ ఎనష్ పాల్, ఋతుపాల్ సంఘం. అవునా? కాదు. సంఘం అంటే మనందరము. అంటే ఇప్పుడు మనందరం కూడా సంతోషించవలసినటువంటి సందర్భాలు జరిగినాయి ఇండియాలో. హల్లెలూయా. మొదటిగా అనుకోకుండా మనం ఇక్కడి నుంచి మరి ప్రయాణం అయ్యాం. అసలు మేము అనుకోలేదు ప్రయాణం. ఎప్పుడో జనవరికి పోవాలని మేము ప్లాన్ చేసుకున్నాం. అంటే మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. అయితే మేము జనవరికి ఇండియా దేశానికి వెళ్ళాలని ముందుగా మేము ప్లాన్ చేసుకున్నాం. అనుకోకుండా అది ఎందుకు అలా జరిగిందో ఇద్దరికి ఒకసారి ఉద్యోగాలు విని. హల్లెలూయా. ఈ ఉద్యోగాలు మామూలుగా ఎట్టుంటాయంటే ఒకసారి పోతే నాన్ స్టాప్ చేస్తున్నారు. కొంతమంది సహోదరులు కూడా చేస్తున్నారు. నాన్ స్టాప్గా ఉంటాయి ఇవి. అయితే మేము సడన్గా అనుకోకుండా ఆమెకి పోయిన సందర్భంలోని వెంటనే నాకు కూడా పోయింది. ఇద్దరికి ఉద్యోగాలు పోవడానికి కారణం ఏంటని మేము వెతుక్కుంటూ ఉన్నాము. అసలు ఏంటి ప్రభువా? మళ్ళీ దొరికాయండి, మాకేమేమి మళ్ళీ వచ్చాయి, కాల్స్ వచ్చాయని చేసాయి. కానీ ఇద్దరికి ఒక్కసారి పోవడం వల్ల మాకు ఒక ఆలోచన వచ్చింది.
దేవుడు ఏదో ఒక మేలు చేయడానికి సంకల్పించి ఉన్నాడు. ఏంటండి? ఏం చేయడానికి? మేలు చేయడానికి. మేము అది గ్రహించాం, దేవుడు ఏదో మేలు చేయబోతున్నాడు అని గ్రహించి వెంటనే సడన్గా ఇంకేం టైం కూడా తీసుకోలేదు. మేము 2 రోజుల్లోనే బుక్ చేసాము ఇద్దరం టికెట్స్. ఇద్దరం కూడా 2 రోజుల్లోనే బుక్ చేసాము. అసలు విషయం ఏంటంటే, మనం చాలా రోజుల నుంచి ఇండియాలో ఒక స్థలం తీసుకోవాలని ప్రార్థన. అది ఎలాంటి ప్రార్థన అంటే, పాస్టర్ అమ్మ చాలాసార్లు ఆ ప్రార్థన చేస్తూ వచ్చింది, నేను కూడా చేస్తూ వచ్చాను, ఇద్దరం కూడా ప్రార్థన చేశాము. ఏమి ప్రార్థన అంటే, రోడ్డుకు దగ్గరగా ఉండాలి. స్థలం ఎక్కడ తీసుకున్నా మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండాలి. మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండాలి. రోడ్డు మార్గము ఖచ్చితంగా ఉండాలి. అయితే సిటీకి కొంచెం దూరమైనా పర్వాలేదు. సిటీలో కాదు కానీ సిటీకి కొంచెం దూరమైనా కూడా పర్వాలేదు. ఇంకోటి, అక్కడ మనం అన్ని వసతులు కలిగి కూడా ఉండాలి అన్నట్లుగా మనం ప్రార్థన చేశాం. దేవుడు మన ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. విని అక్కడి నుంచి మాకు 2-3 ఫోన్స్ వచ్చినాయి. అప్పుడే అయ్యా ఇక్కడ స్థలం ఉంది, అక్కడ స్థలం ఉంది, ఇక్కడ స్థలం ఉంది అని చెప్పి ఫోన్లు చేశారు. వాళ్ళు ఫోన్ చేయగానే మేము అనుకున్నాము, ఈ ఫోన్లు రావడము, ఉద్యోగాలు పోవడము, ఈ 2 అన్నీ మ్యాచ్ అయిపోయి ఒక రకంగా దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అనుకొని, మా దగ్గర అయితే ఏం లేవు, డబ్బులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి? డబ్బు కావాలి కదా. స్థలాలు కొనాలంటే ఏం చేయాలి? డబ్బు కావాలి. ఆ డబ్బు అయితే మా దగ్గర లేదు. మరి డబ్బు లేదు, ఏమీ లేదు. మరి మేము ఎలా అక్కడికి పోయి కొనాలి, ఏం చేయాలని మళ్ళీ ప్రార్థన చేస్తూ వచ్చాం. హల్లెలూయా. ఆ గ్యాప్లో ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను కార్యం చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళు, నేను కార్యం చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం చేసి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక దేవుడు చేసిన మేలు అని ఏంటంటే, అసలు ఇండియాలో ఇక్కడ మొన్న స్టార్ట్ అయిన ఎండలు, మొన్న ఒక 10 రోజుల నుంచి ఏమో స్టార్ట్ అయినాయి. ఇక్కడ 53 దాకా వెళ్ళింది ఇక్కడ. అయితే ఇండియాలో ఎప్పటి నుంచి ఉంటుంది? మార్చి నుంచే ఉంటుంది కదండి. ఇండియాలో మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి. మార్చి, ఏప్రిల్, మేలో ఇంకా ఎక్కువ ఉంటాయి. కరెక్ట్గా మేము మేలో వెళ్ళామండి. అక్కడికి మేలో వెళ్ళగానే భయంకరమైన ఎండలు. చెన్నై దిగాం మేము. చెన్నై దిగగానే భయంకరమైన ఎండలు. అది అటు ఇటు ఎండ కాదు, అసలు అడుగు పెడితే పైనుంచి కింద వరకు స్నానం చేసినట్టే ఉండిపోతుంది అనమాట. అంత భయంకరంగా ఎండలు ఉన్నాయి. ఇంకా మేము ప్రభువా, అసలు అక్కడ మేము ఉండి ఇక్కడ సడన్గా ఇక్కడ రాగానే భయంకరంగా ఉంది, ఎలా అని కొంచెం లోపల అనుకుంటూ ఉన్నాం. అదేంటో తెలియదు కానీ మేలు అనే మాట చూడండి. ఈ మేలుకి చెన్నై నుంచి మేము కడప వెళ్ళాలి. కడప ప్రాంతంకి ఆ దగ్గరికి రాగానే భయంకరమైన వర్షం. అసలు ఈ ఎండలకి ఈ వర్షానికి ఏమైనా సంబంధం ఉందా? కడపలో కూడా భయంకరమైన ఎండలు ఉన్నాయి, ఎక్కువ ఎండలు ఉన్నాయి. అక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము అనుకుంటున్నాం, ఇదేంటి మేము వస్తుంటే ఇదొక మేలుకరమైనటువంటి సూచన అనమాట. మేలుకు సూచనగా వర్షం పడుతూ ఉంది. వర్షం పడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అర్ధగంటనండి అంతే, మళ్ళీ ఎట్లా పోయిందో వర్షం లేదు. హల్లెలూయా. వర్షం లేదు, ఏం లేదు. ఒక సూచన దేవుడు ఫస్ట్ సూచన అక్కడ ఇచ్చాడు. సరే, మేము అక్కడ ఒక 2 రోజులే ఉన్నాం, ఎక్కువ లేము. 2 రోజులు ఉన్నాం. తర్వాత నెల్లూరు ప్రాంతానికి ఎవరైతే వాళ్ళు ఆ స్థలాలన్నీ చూపించారో, చూడాలనుకున్నామో నెల్లూరు ప్రాంతంలో, ఆ ప్రాంతానికి చూద్దాం ఆ స్థలాలని చెప్పి అక్కడికి వెళ్ళాం. అప్పుడు నెల్లూరుకి పోయేటప్పుడు కూడా ఎండలు, భయంకరమైన ఎండలు. ఆ ఎండలో పోతుంటే అసలు అక్కడ ఏసీలు ఉండవు కదండి. కారులో పోతుంటే ఆ కారోడు ఏసీ కూడా సరిగా వేయకుండా ఉన్నాడు. చెన్నై నుంచి వచ్చేటప్పుడు అయితే పోయేటప్పుడు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం, అయ్యా నీకు కావాలంటే ఇంకొక 2 రూపాయలు ఇస్తాం, ఎక్కువ ఇస్తాం డబ్బులు. 2 రూపాయలు కావాలండి, చెప్తున్నా, ఊరికే ఉదాహరణ చెప్తున్నా. ఒక 100 ఇస్తాం, 500 ఇస్తాం, 1000 ఇస్తాం, ఎక్స్ట్రా కావాలంటే మీరు ఎట్టో నాకు ఏసీ వేయండి అని చెప్పేసి. అంటే మేము ఏసీలో ఉండాలని కాదండి. ఇక్కడి నుంచి మనం పోతే ఇండియాకి కనీసం 2 రోజుల వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది మనకు. 2 రోజుల తర్వాత మామూలు అయిపోతుంది. ఆ తర్వాత నేను భయంకరమైన ఎండలోనే తిరిగాను నేను. అయితే ఆ 2 రోజులు పోయిన ఒక 2 రోజులు తట్టుకోలేకపోయాము. ఆ సమయంలో నెల్లూరుకి పోతూ ఉంటే దగ్గరికి వెళ్ళంగానే అక్కడ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. అక్కడ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. భయంకరంగా పడిపోయింది వర్షం అంతా.
అసలు గాలి వాన్లాగా అయిపోయింది. ఒక గంట సేపు, 2 గంటలు. మళ్ళీ చూస్తే వర్షమే లేదు. ఎన్ని రోజులు అక్కడ మేము 5 రోజులు 10 రోజులు అక్కడ ఉన్నామో వర్షమే లేదు. చూడండి, మేలు అనేది దేవుడు చేసిన మేలు 2 అక్కడ సూచనలు కనిపించాయి. సరే, అక్కడి నుంచి మళ్ళీ ఇంకా స్థలాలను చూసాం. ఆ తర్వాత మీకు చెప్పాను కదండి, ఆ 2 రోజులే ఆ ఎండ వడ అంత ఇబ్బంది. తర్వాత ఇంకా పైకి వేసుకొని నేను తిరుగుడు ఎండలో తిరుగుతూ వచ్చాను. స్థలం అయితే ఒక చోట మనము స్థలాన్ని చూసాం. హల్లెలూయా. ఆ స్థలం చూసాము. స్థలం చూసిన తర్వాత మరి ఆ స్థలములో ప్రార్థన చేసాం. ఫస్ట్ పోగానే చూడండి, మీకు ఇది హల్లెలూయా. ఓకే, నేను ఇక్కడికి వస్తాను. మైక్లు పక్కన పెట్టండి. మీకు స్థలం చూపించాలని నా ప్రయత్నము. మీకు స్థలం చూపిస్తాను నేను. ఆ స్థలము అంటే దేవుని కృపలో భద్రపరుచుకొని దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నారా? ఇది స్థలము. అక్కడ అరటి చెట్లు అవన్నీ ఉన్నాయి కదండి, ఆ పక్క ఆ సైడ్కి. అది అటు ఎండు, మళ్ళీ ఇటు పక్క వెండు కూడా ఉంది. మీకు చూపిస్తాను 1 by 1. చూస్తున్నారు కదా స్థలాన్ని, ఒకసారి చూస్తున్నారు. ఈ పక్క చివర ఇది కార్నర్ పెట్టి వస్తుంది. మనకి కార్నర్ పెట్టి అంటే అటు మెయిన్ రోడ్డు ఉంది, ఇటు ఒక రోడ్డు ఉంది. 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి కార్నర్ పెట్టు వస్తుంది. మనకి కార్నర్ పెట్టి వస్తుంది. సెంట్లు తెలుసండి మీకు? సెంట్లు తెలుసు కదా. 14 సెంట్లు స్థలం అనమాట. అది ఇంచుమించు 14 సెంట్లు స్థలం. ఇది ఈ మూలకు ఉంది. ఇది కార్నర్ పెట్టి అని చెప్పాను కదా. ఈ స్టార్టింగ్లో ఉండేది ఈ కార్నర్. అది అప్పుడు మన కుళాయి ఇందాక చూపించాను మీకు. ఇది బ్యాక్ సైడ్ స్థలం అనమాట. మొత్తము పెన్షన్ లాగా ఇవన్నీ స్తంభాలు నాటి చూడండి. ఇది బ్యాక్ సైడ్ ఇది. అందులో ఒక ఆయన టేక్ సెట్ వేసాడు అక్కడ. హల్లెలూయా. ఆ స్థలం కల్లా అతను టేక్ సెట్ వేసి, ఆ టేక్ సెట్ నాది, స్థలం అయితే మీది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఓకే, సరే. నేను చెప్పాను స్థలం అమ్మితే టేక్ కూడా అమ్మాలి కదా అంటే, లేదు అది నేను పెంచుకుంటూ ఉన్నాను, అది మాత్రము నాది, నాకే ఇచ్చేయాలన్నాడు. సరే అయ్యా, నీ ఇష్టం తీసుకోండి అంటే ఎప్పుడే తీసుకోడంట. మీరు ఇల్లు కడితే తీస్తాను, లేకపోతే చర్చి కడితే తీస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా ఆయన ఆ విధంగా చెప్పాడు. ఎందుకంటే అతనే ఇచ్చాడు కాబట్టి. మనం ఉండము, 2 ఏళ్ళు ఉంటాము, 3 ఏళ్ళు ఇక్కడే ఉంటాము. మరి కాపుదలు ఉండాలి కదా దానికి. సరే, మన చిన్న విషయాల్లో ముందుకు అడ్జస్ట్మెంట్లు అయితే వాళ్ళు కాపుదలుగా ఉంటారు అక్కడ స్థలాలకి. హల్లెలూయా. చూస్తున్నారు కదండి, అదంతా మొత్తము జేసీబీతో క్లీన్ చేపించి ఇవన్నీ వేసామన్నమాట. ఆ తర్వాత బోర్ వేయించాము అక్కడ. బోర్ కాదు, ఇది వాటర్, అంటే అక్కడ మున్సిపాలిటీ వాటర్ లాగా అది తీసుకొచ్చాము, వేయించాము. వాటర్ వస్తుంటే తీసాను ఫోటో. హల్లెలూయా. దానికి ఒక ట్యాప్ వేయించి ఇంట్లో అదే మన స్థలంలో ఉండేటట్లుగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయము ఇక్కడ మీరు చూస్తున్నారు. పాస్టర్ ఉంది అక్కడ. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే చూడండి, ఇది మనము ఆ స్థలంలో మన చర్చి రిజిస్ట్రేషన్ అయింది. హల్లెలూయా. చర్చి రిజిస్ట్రేషను చూడండి, చర్చి రిజిస్ట్రేషను పేరుతో పెట్టాము మనము. మీకు ఇక్కడ కనపడడం లేదు కానీ పేరు కాదు, స్థల రిజిస్ట్రేషన్. అది ఇది స్థలము రిజిస్ట్రేషన్ చేసినందుకు ఇది స్థల రిజిస్ట్రేషన్. ఇది
చర్చ్ రిజిస్ట్రేషన్ అయితే ఇంకా మనకు ఆ పేపర్స్ రాలేదు, వస్తాయి త్వరలో, వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో చర్చ్ రిజిస్ట్రేషన్ చేయొచ్చాను నేను, మండే రోజు చేయొచ్చాను. సో ఆ పేపర్లు ఇంకా మనకు రాలేదు, పూర్తి అయిపోయినాయి కానీ పేపర్లు నేను తీసుకురావడానికి వీలు కాలేదు. ట్యూస్డే మన ప్రయాణం అయిపోయింది, రాలేకపోయాను. దేవునికి స్తోత్రము. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం చూడండి, మేలు అంటే మేలు, మనం వెళ్ళిన తర్వాత ఎన్ని మేలు చేశాడో దేవుడు. చూడండి, ఇక్కడ మనము వాక్యాన్ని ఒకసారి మళ్ళీ ధ్యానం చేద్దాం. ఇక్కడ చూడండి, దేవుడు చెప్పినటువంటి 28లో దేవుణ్ణి ప్రేమించు వారికి. చూడండి, రోమా పత్రికలో రోమా చాప్టర్ 8:28 ఆ రోమా పత్రికలో చెప్పినటువంటి మాటని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, 139వ పేజీలో కొత్త నిబంధనలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున, ఈ మాట చూడండి అక్కడ కూడా, ఆయన సంకల్పము చొప్పున. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరూ కూడా ఆయన సంకల్పం చొప్పున, మన సంకల్పం కాదు. మన ఆలోచనలు ఏంటండి, జనవరిలో పోవాలి, ఫిబ్రవరిలో పోవాలి, ఏదో ప్లాన్లు ఉంటాయి మనకు, ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటాం. కానీ దేవుడు ఆయన సంకల్పము చొప్పున దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. అక్కడ చూడండి 31వ వచనంలో, సరే క్షమించాలి, 21వ వచనం చూద్దాం ఒకసారి. దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వతంత్రం పొందును. 12:21 12వ అధ్యాయం తీద్దాం. 12:21లో కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అది చూడండి, ఇక్కడ అక్కడ చెప్పినటువంటి మాట ఒకసారి చూద్దాం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించవచ్చు. దేని చేతండి? మేలు చేత, మేలు చేసే దాని చేతని కీడును కూడా జయించవచ్చు అంట. హల్లెలూయా. కీడును కూడా ఎలా జయించవచ్చు? మేలు చేత. అక్కడ చుట్టుపక్కలంతా కూడా మనకంతా మరి ఆ ప్రాంతంలో వాళ్ళకి క్రిస్టియానిటీ అంటే ఇష్టం ఉంటుందో లేదో ఏమో ఎవరికి తెలుసు, తెలీదు. మనం కొత్తగా వెళ్ళాము, మనం సడన్గా మేము చర్చి పెడతాం ఇక్కడ అంటే ఒప్పుకుంటారండి? అసలు మేము మొదట్లో ఆ మాట చెప్పలేదు. ఫస్ట్ ఆ స్థలం కొనేటప్పుడు ఏమని చెప్పామంటే, మేము ఒక ఆర్ఫన్ పెడతాము, ముసలి వాళ్ళకి, పేదవాళ్ళకి ఎవరికన్నా తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి పని చేయడానికి పెడతామని చెప్పేసి మొదట్లో మనం ఆ స్థలం తీసుకునేటప్పుడు ఆ విధంగా చెప్పాం. ఎందుకంటే వెంటనే చెప్తే వాళ్ళు ఏమవుతారు? కీడు చేస్తారు, మనకు కీడు తలంచి చేస్తారు. అసలే ఇండియాలో ఎక్కువగా అపోజిషన్ ఎక్కువగా ఉంటుంది, క్రిస్టియన్స్ అంటేనే పడకుండా ఉంటుంది. కాబట్టి మనం మొదట్లో ఆ మాట చెప్పి తర్వాత స్థలం అన్ని తీసి రిజిస్ట్రేషన్ అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత మనం చెప్పాం, ఇక్కడ చర్చి కట్టబడుతుంది. హల్లెలూయా. చర్చి ఇక్కడ కట్టబడుతుంది అని తర్వాత చెప్పాం. ఇంకేమంటారు? ఏమంటారు? అప్పుడేమన్నారు? సరే నిజమే, మంచిదేలే అంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు మళ్ళీ మనకు. హల్లెలూయా. కాబట్టి కీడుని ఎలా చేయాలి? మేలుతో కీడుని జయించాలి. మనం ఆ కీడుని ఎలా జయించాలంటే మేలు చేత జయించాలి. అన్ని దేవుని వాక్యాలండి. దేవుని ద్వారానే మనం అన్ని కూడా చేయగలుగుతాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే కీడుతో, మళ్ళీ ఒకసారి చదువుదాం, అది 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడుని జయించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనకు బైబిల్లో కీర్తనలో ఒక మాట రాసి ఉంటుంది కదా, 103వ కీర్తనలో, అందరికీ తెలిసింది. 103వ కీర్తనలో 2వ వచనంలో అంటాడు చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనము మరవద్దు. మనం ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసంగా ఉంటామో, మరవకుండా ఉంటామో, దేవుడు చేసిన క్రియలను బట్టి మనం మరవకుండా ఉంటే ఆయన మన పని సులువుగా చేస్తాడు. హల్లెలూయా. అది ఎలా చేస్తాడంటే మనకు మేలుకరంగా చేస్తాడు. 103వ కీర్తనలో 2వ వచనంలో ఆ మాట ఉంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన
సమస్తమా ఆ, ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆ. ఆయన చేసిన ఉపకారముల దేవుని మరొకము. అని మనం అందరం మరుస్తున్నామంటే ఇంకా జ్ఞాపకం పెట్టుకోండమ్మా, అందరం మర్చిపోతున్నాం. హల్లెలూయా. ఎన్నో మేలు చేశాడు ఆయన. పుట్టినప్పటి నుంచి మనకు లెక్కలేనన్ని మేలు చేశాడు. మనమైతే ఏం చేస్తున్నాం? మర్చిపోతూ ఉన్నాం. కానీ దేవుడు అది అంటం లేదు, మర్చిపోవద్దు అంటున్నాడు. ఎప్పుడు మర్చిపోవద్దు. మనము ఆయన చేసిన మేలును మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. 11వ వచనంలో కూడా చూడండి, దాంట్లోని 103వ కీర్తనలో 11వ వచనంలో కూడా ఒక మాట ఉంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఎంత ఉందండి? ఆయన కృప అంత అధికముగా ఉందంట ఆయన కృప. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి. దేవునికి స్తోత్రం. ఆ సిస్టర్ ఏదో మౌనంగా ఉంది, పాపం ఏదో ఇప్పుడే వచ్చినట్టుంది, చాలా మౌనంగా ఉంది. ఆయన కృప ఎంత ఉందమ్మా? ఆయన కృప అంత అధికంగా ఉందంట. ఎప్పుడు ఆయన కృప ఉంటుంది? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. భూమి ఆకాశంలో ఒక భాగమే. మీకు తెలుసా? ఆకాశం చాలా విశాలం. ఆకాశం అనేది చాలా పెద్దది. ఆకాశము చాలా విశాలమైనది. అది దానికి అనంతం లేదు. ఇప్పుడు మనము ఈ రూమ్కి ఇక్కడి నుంచి అక్కడ వరకు హద్దు ఉంది, కానీ ఆకాశానికి హద్దు లేదు. ఒక చివర అనేది లేదు దానికి. ఆకాశానికి చివర అనేది లేదు. మరి భూమి అందులో ఒక భాగమే. భూమి మనం నివసిస్తున్నాం కదా, ఈ భూమి అనేది ఇంతే, కొంచెం భాగమే. చాలా ఉన్నాయి ఆకాశంలో. భూమి ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, గ్రహాలు, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు, ఈ గ్రహాలు ఉన్నాయి. మనకు తెలిసిన వాటినే ఇవన్నీ గుర్తింపు. తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. అమెరికా వాళ్ళు కనుక్కోవాలని ప్రయత్నం చేశారు, ఎంత దూరం పోవాలని. ఎంత దూరం అని పోతారు? హల్లెలూయా. ఎంత దూరం అని పోతారు? కొంత దూరం అయితే పోవచ్చు. అనంతం కదా, ఎంత దూరం అని పోతారు వాళ్ళు? పోయి ఎంత దూరం అయిపోయి ఇంకా ఏమి వాళ్ళకి వీలుగాక కనుక్కోలేకపోయారు. ఆకాశం ఎంత ఉందో, ఎంత అనంతం ఉందో తెలియదు. అందుకని ఇక్కడ చూడండి, ఆ మాట అంటాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో. ఆకాశం చూసారా? ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో. భూమి చిన్నదే, ఆకాశము చాలా పెద్దది. అది కానీ ఆయన కృప అంతగా ఉంటదంట. ఎంతగా ఉంటదండి? భూమిలాగా ఉంటుందా, ఆకాశంలాగా ఉంటుందా? ఆయన కృప ఎలా ఉంటుంది? ఆకాశంలాగా. అంటే ఆకాశాన్ని ఎవరు కొలవలేదు. ఆకాశము ఇంత అని ఎవరు చెప్పలేదు. అసలు చివరి అనేది ఆకాశానికి లేదు. అంటే ఆయన కృప కూడా అంతే మన పట్ల. ఇంత అనేది కొలత లేదు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటా. ఆయన కృప కొలత లేనిది అన్నమాట, అంతము లేనిది, చివర లేనిది ఆయనది. ఆయన కృప ఎప్పుడు అంటే మనము ఆయన యందు భయభక్తులు, అక్కడ రాసింది కదా మాట, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల. ఎంతమందికి భయము భక్తి ఉందండి? హల్లెలూయా. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మనము. భయభక్తులు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఇక్కడ. అప్పుడప్పుడు మనం టికెట్లు తీసుకున్నా, లేకపోతే ఏదన్నా ఒక వస్తువు తీసుకున్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాడు. అంటే ఏంటంటే షరతులు వర్తించబడును అంటాడు. ఏంటి దాని అర్థము? షరతులు వర్తించబడును అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే వాడు కొన్ని కండిషన్లు పెడతాడు. ఇదిగో నీవు ఈ విధంగా ఉంటేనే నీకు ఇది వర్తిస్తుంది అని చెప్తాడు. ఈ విధంగా చేస్తేనే నీకు అది వర్తిస్తుంది అని చెప్తాడు. అంటే వాడి షరతులకి మనం లోబడి ఉండాలి. మీకు అందరికాడ సిమ్ ఉన్నాయా? సిమ్ కార్డు ఉన్నాయా? సెల్ ఫోన్లో సిమ్ కార్డు ఉన్నాయా? మీరు ఒక పేపర్ మీద సంతకం పెడతారు. ఎప్పుడు? సిమ్ తీసుకునేటప్పుడు ఒక పెద్ద పేపర్ ఇస్తాడు, రెండు పేజీలు ఉండేది ఇస్తాడు పేపర్. ఆ పేపర్ మీద ఒక సంతకం పెడతారు. మీరు ఆ కింద పెట్టే సంతకం ఏంటో తెలుసా? టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అప్పుడప్పుడు మన డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి. అవునా అండి? 2 దినాలు వేస్తే పోతాయి, 3 దినాలు వేస్తే వెళ్ళిపోతుంటాయి. అసలు ఒక్కోసారి అయితే 5 దినాలు వేస్తే 5 దినాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నువ్వు పోయి అని అడిగినావు అనుకో, వాడు ఆ పేపర్ తీసుకొచ్చి ముందు పెడతాడు. పెట్టి ఇక్కడ చదివావు నువ్వు మొత్తము టర్మ్స్ అండ్ కండిషన్స్, నువ్వు ఒక్కరోజు లేట్ చేసినా, డిలే చేసినా ఈ విధంగా అవుతుంది అని చెప్పేసి వాడు నీకు ఒక రీజన్ ఇస్తాడు వాడు నీకు. దాన్నే టర్మ్స్ అండ్ కండిషన్ అంటారు. హల్లెలూయా. దేవుడు కూడా ఇక్కడ మనకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టాడు. చూడండి, ఒక కండిషన్ పెట్టాడు. ఏంటది? దేవుని యందు భయభక్తులు గల వారికి. హల్లెలూయా. ఆయన కృప ఎంత ఉంటుందంట? అనంతం. ఆకాశం అని చెప్పొద్దు, అనంతం. ఇంకా ఆకాశం అంటేనే అనంతం. అది ఆకాశము అనంతం. మనం చాలాసార్లు అనుకుంటుంటాము, ఈ నా భర్త నన్నే ప్రేమిస్తే బాగుండు అనుకుంటుంటాం. అవును కదండి?
ఆడవాళ్ళు అనుకుంటారు భర్తలు నా భార్య నన్నే ప్రేమించాలి, నాతోనే బాగా ఉండాలి అని అనుకుంటుంటాం. ఒక్కోసారి ఎవరితోనైనా క్లోజ్గా మాట్లాడినా, ఎవరితోనైనా బాగా ఉన్నా కూడా ఓర్చుకోలేము. అవునండి, హల్లెలూయా. ఓర్చుకోలేము. అంటే ఏంటి, ఈ మనుషుల్లో ఉండేటువంటి ప్రేమ ఏంటంటే స్వార్థము కొంత ఉంటుంది, స్వార్థం ఉంటుంది. స్వార్థమైన ప్రేమలో మనలోనూ మనుషుల్లో ఉంటాయి, కానీ దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ నిస్వార్థమైనది. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాదు. నిన్నొక విధంగా, ఇంకొక విధంగా, అంటే కుంటివాడిని ఒక విధంగా, గుడ్డివాడిని ఒక విధంగా, లేకపోతే ఇంకొక మగవాళ్ళని ఒక విధంగా, లేకపోతే ఇంకొక రకంగా అట్లేం ప్రేమించడు ఆయన. ఆయన ప్రేమ ఉన్నతమైనది, శ్రేష్టమైనది ఆయన ప్రేమ. అందులో ఏమీ నలత ఉండదు. హల్లెలూయా. అంటే దాంట్లో ఏమి మనం వెతుక్కున్నా కూడా ఏ నలత ఉండదు. మనమే ఆయనకు దూరంగా వెళ్తున్నాం, కానీ అందుకని ఈ కండిషన్ మనం తప్పిపోతుంటాము. ఏమని, ఆయన యందు భయభక్తులు గల వారికి అని రాశారు కదా, అది అండర్లైన్ చేసుకోవాలి మనం. హల్లెలూయా. దాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం. ఆయన యందు భయభక్తులు ఉండడం లే. ఎందుకు చర్చిలలో మనము దేవుని మాటలు, శ్రేష్టమైన మాటలు ఎందుకు చెప్తున్నాము? మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని. హల్లెలూయా. అంతే కదండి. మనం ఎందుకు వస్తున్నాం ఇంత దూరము? ఎండ ఎప్పుడు భయంకరంగా ఉంది. ఎండ 40 చిల్లర ఉంది. ఎండలో నడుచుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇక్కడ దాకా. ఎందుకు వచ్చాము ఇక్కడ దాకా? 4 దేవుని మాటలు నేర్చుకోవాలని, దేవుని మాటలు తెలుసుకోవాలని. ఆ మంచి మాటలు మన హృదయంలో ఉంటే మనము ఆ భయభక్తులు కలిగి నడుచుకుంటాము. హల్లెలూయా. అవును కదండి. అప్పుడు మనకు ఏముంటుంది? మేలుకరంగా ఉంటుంది. ఆయన కృప, ఆయన ఉన్నతమైన కృప ఎప్పుడు దాకా ఉంటుంది? అనంతం, ముదిమి వచ్చు వరకు. ఎప్పటి వరకు ఉంటుందండి? ముదిమి అంటే ఏంటి? ముసలితనము వచ్చే వరకు. ముదిమి వచ్చే వరకు అంటే ఏంటి? ముసలితనం వచ్చేదాకా ఆయన యొక్క కృప ఉంటుంది. హల్లెలూయా. మనము కీర్తనలో చెప్పబడేది ఒక మాట ఏంటంటే, మన ఆయుష్ ఎంతంట? 70 అంట. ఒకవేళ అధిక బలముగా ఉంటే ఇంకొక 10 ఎక్స్ట్రా. అది ఎక్స్ట్రా మనకి డేటా వస్తుంది చూడు, అప్పుడప్పుడు ఎక్స్ట్రా డేటా అని. ఒక 10 ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట. ఎక్స్ట్రా అది 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇచ్చాడు. అధిక బలం ఉంటేనే, లేకపోతే 70కే టపా. హల్లెలూయా. దేవుల్లో నిద్రిస్తాం. కాబట్టి ఉన్న మన సమయాన్ని దేవునిలో భయభక్తుల్లో నడవడం, అదే దేవుడు చెప్పేది మాట. ఈ మాట మనం జాగ్రత్తగా మరి గమనించాలి. అక్కడ ఏమంటున్నాడు చెప్పండి ఒకసారి, మళ్ళీ చదవండి ఆ మాట. హల్లెలూయా. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప అంత అధికంగా ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను మనము మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 18:9. Matthew chapter 18 verses 9. మత్తయి సువార్త 18వ అధ్యాయము. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల. చూడండి, ఇక్కడ 18:9వ వచనంలో అక్కడ చెప్పినటువంటి మాటను చూద్దాము. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి దాన్ని ఏం చేయాలంట? పెరికేయాలంట. హల్లెలూయా. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయు. నీ యొద్ద నుంచి ఏం చేయాలి? పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు తేలు. తేలండి, మేలు. హల్లెలూయా. అప్పుడప్పుడు తేలు వచ్చేస్తుంది నాకు. దేవునికి స్తోత్రం. తేలు కుడితే ఎట్టుంటది? తేలు కుడితే భయంకరమైన మంట. ఒక్కోసారి తేలు కుడితే పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనకు మేలు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏది మేలంట? ఏది మేలండి? ఒక్కోసారి మనం అంటుంటాము, ఒక్కోసారి తప్పిపోతుంటాం, మనం గాడి తప్పిపోతుంటాం. ఈ చెయ్యి మన మాట విందు, ఈ చెయ్యి మన మాట విందు, ఈ కాలు మన మాట విందు, ఈ కన్ను మన మాట విందు. కన్ను ఎందుకు విందు? ఈ నోరు మన మాట వింటుందా? హల్లెలూయా. ఆ నోరు మన మాట విందన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి మనము? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? హల్లెలూయా.
ఏం చేయాలి? దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏం చేయాలండి? మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి? తినకుండా ఉండలేము, చూడకుండా ఉండలేము, చెడు అంతా చూస్తూ ఉంటాము, భయంకరమైన చెడు చూస్తూ ఉంటాము. అప్పుడు ఏం చేయాలి? కన్నుని తీసేయాలంట. తీసేస్తామా? ఒక కన్ను తీసేద్దామా? చూడకూడనటువంటి చూస్తూ ఉన్నాం కదా, ఆ కన్నును తీసేయాలా? మనము తీసి పక్కన పెట్టేద్దామా? హల్లెలూయా. దేవుడు అదే చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మనము ఒకసారి కంట్రోల్ తప్పకుండా ఉండడానికి మన బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఏదైనా అభ్యంతర పరిస్తే, నీ కన్ను అభ్యంతర పరిస్తే, నీ కాలు అభ్యంతర పరిస్తే, లేకపోతే నీ నోరు ఏమన్నా అభ్యంతర పరిస్తే, దాన్ని ఏం చేయాలా? తీసివేయాలా. ఎందుకు తీసివేయాలంటే, రేపు నువ్వు జీవంలో చేరేటప్పుడు, జీవం అంటే ఏంది? ఆ పరలోకంలో చేరేటప్పుడు, నువ్వు అక్కడికి ప్రవేశించేటప్పుడు, జీవంలోకి నువ్వు చేరేటప్పుడు నీ పట్ల ఆ అపరాధ భావం కానీ, నీ పట్ల ఆ యొక్క ఏదైతే పాపం అనేది నీలో ఉండకూడదు. హల్లెలూయా. ఆ పాపం అనేది ఉండకూడదు. ఒకవేళ నువ్వు అక్కడికి పోతే పాపం అన్నప్పుడు నువ్వు ఎక్కడ పడతావంట? నరకములో. రాయబడి ఉంది కదా అక్కడ, నరకములో పడుట కంటే నువ్వు అభ్యంతర పడితే దాన్ని తీసేయి. కుంటివాడమైనా పర్వాలే, గుడ్డిదానివైనా పర్వాలే, నువ్వు గుడ్డివాడువైనా కుంటోడువైనా పర్వాలేదు, కానీ పరలోకానికి చేరతావు. ఒకవేళ నువ్వు అవి అట్లే పెట్టుకొని నువ్వు అక్కడ కానీ వెళ్ళావనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావంట? నరకములో వేయబడతావు. హల్లెలూయా. మరి మన ప్రయాసం ఏంటి? అసలు మన ప్రయాసం ఏంటి? ఆ నరకాన్ని తప్పించాలని కదా, అవునా కాదండి? నరకాన్ని తప్పించాలని మన ప్రయాస. మరి నరకాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? నీకు అభ్యంతరమైనది ఏదైతే ఉందో దాన్ని తీసిపడేయి. హల్లెలూయా. 8 గంటలకు నువ్వు ఖచ్చితంగా నిద్ర లేయాలి, కానీ లేలేకపోతున్నావు. 10కే లేస్తున్నావు. నువ్వు ఎప్పుడు చూసినా ఏం చేయాలి? దాన్ని నువ్వు నిద్రను తీసేయాలా? తలకాయ తీసేయాలా? హల్లెలూయా. తలకాయ తీసి పక్కన పెట్టి నిద్ర రాకూడదు ఇంకా. హల్లెలూయా. ఏం చేయాలి? అప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ అభ్యంతర పరిచేది ఏదైతే ఉందో దాన్ని తీసేయమని దేవుడు చెప్పే మాట ఏంటంటే, కన్ను తీసి, కాలు తీసి, ఏళ్ళు తీసి, నువ్వు తలకాయ తీసి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, నీలో ఉండే ఆ అభ్యంతరకరమైనది ఏదైతే ఉందో దాన్ని తీసేయమని. హల్లెలూయా. పాపానికి ప్రేరేపించేది ఏదైనా నీలో ఉంటే దాన్ని నువ్వేం చేయాలి? తీసి పక్కన వేసి, పారివేసి. ఎందుకంటే కుంటోనైనా యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు, నువ్వు గుడ్డోనైనా యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకు? పరలోకంలో నువ్వు ప్రవేశించాలంటే నీకు పాపం అనేది ఉండకూడదు. ఒక లోపల పక్కన నిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. అక్కడి నుంచి మేము ఒక 4 మామిడిపళ్ళు తెచ్చాం. మామిడిపళ్ళు ఆ మామిడిపళ్ళు తెస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి అవేమో మేము శ్రేష్టమైనది తెచ్చాము. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మరి అదేదో వాళ్ళు కింద మీద వేసేస్తారు కదా, లగేజ్లో వేసేసారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటి కన్ను పోయింది, ఒకటి కాలు పోయింది, ఒక చెయ్యి పోయింది. హల్లెలూయా. వాటిల్లో పోయినాయి అనమాట కొన్ని. వాటిని ఏం చేసాం? అట్టే తినేస్తామండి. అవి పోయినాయి. అవి ఏం చేస్తాం? అలా తినేస్తామా? అదేమో మామూలుగా అయితే తెచ్చేటప్పుడు శ్రేష్టంగానే ఉంది. తెచ్చేటప్పుడు అంటే మనం పుట్టినప్పుడు ఎలా ఉంటాం? శ్రేష్టంగానే ఉంటాం. మనల్ని ఏ లోపం లేకుండా పుట్టించాడు దేవుడు. ఆయన ఏమన్నా నువ్వు పాపంతో పుట్టించాడా? నువ్వు పాపం చేయన్నాడా? పుట్టంగానే సిగరెట్ తాగుతా పుట్టారండి ఒక ఆయన. ఎవరన్నా చూసారా? ఎవరన్నా? పోనీ పుట్టడంతో ఆయన మందు బాటలు పట్టుకొని తాగుతా పుట్టాడా? ఎవరన్నా? లేదు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మధ్యలో వచ్చినట్టు. వ్యభిచారం చేయమని ఫస్ట్ నుంచే చెప్పాడా దేవుడు? పుట్టంగానే నువ్వు పిల్లవాడప్పుడు వ్యభిచారం చేస్తావు అని చెప్పాడు దేవుడు ఏమన్నా? అంటే పుట్టుకతో మనం ఎలా వచ్చాము? శ్రేష్టమైన శరీరంతో వచ్చాం, శ్రేష్టంగా వచ్చాం. ఆ మామిడిపండు అక్కడి నుంచి వేసేటప్పుడు చాలా శ్రేష్టంగా వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్క అది కుళ్ళిపోయినట్టుగా అయిపోయింది. ఇప్పుడు అట్టే తినేస్తామా? కుళ్ళిపోయింది. తినేస్తే ఏమవుద్ది? కడుపు చెడిపోతుంది. అవును కదండి? ఇప్పుడు నిన్ను ఆ కాలు అట్టే ఉంది, ఆ చెయ్యి అట్టే ఉంది. చెయ్యి కాలు ఎందుకు దేవుడు ఇక్కడ మాట్లాడాడంటే, నీలో ఉన్నటువంటి ఆ అభ్యంతరకరమైనది ఏదో దాన్ని తీసేయమని. హల్లెలూయా. అది తీసేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మనం ఏం చేస్తున్నాము? కూలిపోయింది అట్టే పెట్టుకుంటున్నాం. దేవా దేవా దేవా. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రభువా 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 అని అన్నోళ్ళంతా పరలోకం పోరంట. హల్లెలూయా. పరలోకంలో ప్రభువా 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 అన్నోళ్ళంతా కూడా పరలోకానికి పోరంట. మరి ఎవరు పోతారు?
ఆ భాగం ఏదైతే ఉందో, ఆ కుళ్ళిపోయిన భాగం ఉంది కదా, దాన్ని తీసి పక్కన వేస్తే ఆ మిగతా ఉంది కదా, పర్వాలేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభు ఏమంటున్నాడు దేవుడు అంటే, నువ్వు కుంటిదానమైన పర్వాలేదు, గుడ్డిదానమైన పర్వాలేదు అంటున్నాడు. నాకు అది శ్రేష్టమే, కానీ ఆ కుళ్ళిపోయింది ఏదైతే ఉందో చూసావా, దాన్ని మాత్రం తీసుకురావద్దు. నువ్వు దాన్ని తీసుకొస్తే నువ్వు ఖచ్చితంగా ఎక్కడ పడతావు? నరకములో పడతావు. అదే దేవుడు చెప్తున్నది. మనం ఏం చేయాలి? దాన్ని తప్పించాలంటే, నరకములో నుంచి తప్పించాలంటే మనం ఏం చేయాలంటే, ఆ కుళ్ళింది ఏదైతే ఉందో, అంతే కదా, కులిపోయింది అది కట్ చేసాము, పక్కన వేసాము, మిగతాది కోసుకొని తినేసాము. శ్రేష్టంగా ఉంది. కుళ్ళిపోయింది తింటే ఎలా ఉంటుంది? బాగుంటుంది అసలు కుళ్ళిపోయింది. హల్లెలూయా. ఒకవేళ తిన్నామనుకో బలవంతంగా, నేను కష్టపడి అక్కడి నుంచి తెచ్చానండి, ఇండియా నుంచి కొనుక్కొచ్చి డబ్బులు పెట్టి మరీ తెచ్చానండి, పడేస్తే ఎట్టా అండి అని అనుకొని దాన్ని తీసి శుభ్రంగా తినేసామనుకో, మనం ముస్తాయిస్పర్రే అంటారు కదా, ఏమంటారు, హాస్పిటల్ జాయిన్ కావాలి. ఒకరోజు నేను అట్లా జాయిన్ అయిపోయా. పాప తెలియక ఒక సహోదరి ఇచ్చింది నాకు, చేపల కూర ఇచ్చింది. నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం, చేపల కూర చాలా ఇష్టం అనమాట. సరే అని చెప్పి తినేసాను. ఆ చేపల కూరలో అది నిన్నదేమో దానికి ఏమైంది, జబ్బు వచ్చింది దానికి. ఆ జబ్బు కాస్త నేను తినేసాను లోపలికి, నా లోపల జబ్బు వచ్చేసింది. ఒకే వామిటింగ్, పడిపోతున్నాము, తూలిపోతున్నాము. ఆ ఫోటో ఎత్తితే మా ఆఫీస్ వాళ్ళు ఉండి, అయ్యో ఇదేమో అయిపోయింది అన్నట్టుంది, ఇమీడియట్గా సాపర పంపించేద్దాం అనుకున్నారు. అంత పరిస్థితి అయిపోయింది. హల్లెలూయా. ఆ ఫోటో చూడగానే మా ఆఫీసరు నాకు ఇచ్చినటువంటి వీసా ఇచ్చిన ఆయన చూసి, ఎట్లుంది పడిపోయి గందరగోళం అయిపోయి, అసలు ఎటు ఇంకా పడిపోయానేమో అనిపించింది అనమాట. ఇంకా అయిపోయాడేమో అన్నట్టుగా ఆ ఫోటో అయితే పంపించాము ఆయనకి. అంటే ఎందుకు, ఒకరోజు ఆఫీసు లీవ్ కావడానికి. అంటే నేనేం యాక్షన్ చేయలేదండి, నిజంగానే జరిగింది అది. అంటే వాళ్ళు చూసినట్టు పరిస్థితి అట్ట అయిపోయింది అన్నమాట. ఏం చేశాను నేను, కుళ్ళిపోయిందని తినేసాను. తింటే ఏమవుతుందంటే, కుళ్ళిపోయింది తింటే పాయిజన్ అయిపోయింది, హాస్పిటల్ పాలైపోయినాము. ఒక రోజంతా గందరగోళం, సెలవుని ఎక్కిచ్చేసారు, గందరగోళం అయిపోయింది. అంటే కుళ్ళిపోయింది ఏదైనా మన హృదయంలో ఉన్నా కూడా దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు తీసి పక్కన. అదే దేవుడు చెప్తులేదు, నువ్వు నరికేయి దాన్ని. కన్ను అభ్యంతరం పెడితే కన్ను తీసేయి, కాలు అభ్యంతరం పెడితే కాలు నరికేయి. నువ్వు ఏది అభ్యంతరం పెడితే దాన్ని తీసి పడేయమంటున్నాడు. కానీ నువ్వు కుంటోడమైన, అదే దేవుడు చెప్పి, నాకు చాలా ఇష్టమైంది ఈ మాట. చాలామంది అనుకుంటారు, నేను నల్లగా పుట్టే బండలాగా ఉండాలని. ఎవరు ఇష్టపడ్డారు? నిన్నే ఇష్టపడతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్నే ఇష్టపడతాడు. ఒక ఆమె పుట్టుకతో కుంటుంటుంది. కొంతమంది ఉంటారు పుట్టుకతో, ఏం చేస్తారు వాళ్ళని? ఏమండి, వాళ్ళు దేవుడే కదా పుట్టించాడు, దేవుడే కదా ఆ సంకల్పం చేసి దేవుడే పుట్టించాడు. మరి వాళ్ళు బాధపడితే దేవుడు అంటాడు, నువ్వు కుంటిదానివైనా పర్వాలే, గుడ్డిదానివైనా పర్వాలే, నీకు ఒక అవయం లేకపోయినా పర్వాలేదు, కానీ నీకు ఏం ఉండకూడదు? పాపము ఉండకూడదు. అది దాని అర్థము. అంతేగాని నా కాలు నా మాట వినడం లేదండి, పోతానే ఉందని చెప్పేసి ఆమె పోయి కత్తి తీసుకొని పక్కన నరికేసి పక్కన పెట్టేసామనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? అదిగా దేవుడు చెప్పేది. దేవుడు చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాడు అట్లా, ఒకవేళ నీకేమన్నా అభ్యంతర పరిస్తే దాన్ని తీసి పక్కన వేసేయమంటున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు మేలుకరంగా ఏదైనా ఉండాలంటే నీకు అభ్యంతరకరమైంది ముందు తీసివేయాలి, అప్పుడే మేలుకరంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి దేవుడు ఇంత కార్యం చేశాడండి. హల్లెలూయా. కేవలం మేము దానికోసమే వెళ్ళామన్న విషయం మాకు తెలియదు, అక్కడికి వెళ్ళితే కానీ తెలియదు. అనుకోకుండానే ఆ స్థలం మాకు సెట్ అవ్వడము, తీసుకోవడము, దాని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడము, చర్చ్ కూడా రిజిస్ట్రేషన్. ఎన్ఎస్ పాల్ సోకా మినిస్ట్రీ, పేరు ఎన్ఎస్ పాల్ సోకా మినిస్ట్రీ. సోకా గ్యాప్ ఉంది, మినిస్ట్రీ గ్యాప్ ఉంది. హల్లెలూయా. ఆ విధంగా మనం యేసయ్య ప్రేమ సంఘం మనం పెట్టుకోవచ్చు, చర్చ్ మాత్రం ఇది. ఎందుకంటే యేసయ్య ప్రేమ సంఘం జీసస్ లవ్ పేరుతో వేరే వాళ్ళు ఉన్నారు, వేరే దేశంలో పెట్టుకోవడారు అది. హల్లెలూయా. జీసస్ లవ్ అనేది మనకి ఇష్టమైంది, జీసస్ లవ్ అనేది, యేసయ్య ప్రేమ అనేది. మనం అది పెట్టుకుంటే ప్రపంచంలో అది మళ్ళీ అభ్యంతరకరంగా ఉంటుంది. ఈ పేరు అయితే అభ్యంతరకరంగా ఉండదని పెట్టాము ఆ పేరు. హల్లెలూయా. కానీ మన చర్చి మాత్రం యేసయ్య ప్రేమ సంఘమే, యేసయ్య ప్రేమే సంఘమే. హల్లెలూయా. చర్చి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, మనం మినిస్ట్రీ పేరు మాత్రం అది పెట్టాము. ఇంకొక వాక్యాన్ని చూసి మనం ముందుకు వెళ్దాం. చివరిగా
మార్క్స్ వార్త 3:4 చూద్దాం. మార్క్స్ వార్తలో 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాటను చూద్దాం. 3వ అధ్యాయం 4వ వచనము. వారిని చూచి విశ్రాంతి దినము మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా? 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని అడిగిను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన చూడండి, అక్కడ అంటున్నాడు, ఇక్కడ 4వ వచనంలో వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరుకుండి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయజూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాను. హల్లెలూయా. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. దేవునికి స్తోత్రం కలిగినాక ఇక్కడ ఒక మేలు చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మేలు చేశాడు. ఓచు చెయ్యి ఉన్న అతనికి మేలు కలిగింది. ఆయనకి చెయ్యి చాపాడు, బాగుపరిచాడు. కానీ అక్కడ ఉండే శాస్త్రులు పరిచయాలు ఏమంటున్నారు, వాళ్ళకి అభ్యంతరకరము. ఏమయ్యా, నువ్వు విశ్రాంతి దినమా రోజు మేలు చేస్తావా? విశ్రాంతి దినమా రోజు తినరు, విశ్రాంతి దినమా రోజు వీళ్ళు పళ్ళు దోమరు. హల్లెలూయా. విశ్రాంతి దినమా రోజు వీళ్ళు ఏమీ తినరు అన్నమాట, ఉపవాసంగా ఉంటారు. అంటే వీళ్ళు చేసేటివి కూడా చేయరేమో. పొద్దున్న నుంచి సాయంత్రం చేస్తారు చూడండి, అవన్నీ కూడా చేయరండి, చేస్తారు ఖచ్చితంగా. ఇంకొక చోట కూడా దేవుడు చెప్పాడు ఒక మాట, ఒక ఎద్దు లేకపోతే ఒక గాడితో ఆ గుంటలో పడిపోతే విశ్రాంతి దినమా రోజు లేపరండి, అది లేపుతారు ఖచ్చితంగా. మరి ఆయన ఎద్దు పడిపోతే గుంటలో పడిపోతే లేపరా? తీస్తాం కదా, అట్లా వదిలేస్తారా? వాళ్ళ సాక్కుంటున్నటువంటి ఎద్దు, సాక్కుంటున్నటువంటి ఆ గాడిద పడిపోతే ఏం చేస్తాడు? లేపుతారు కదా. మరి విశ్రాంతి దినం రోజు ఎందుకు మేలు చేయకూడదు? మేలు ఎందుకు చేయకూడదు? అక్కడ వాళ్ళకి అభ్యంతరకరము. ఊరికే ఏమంటే మనం మేలు చేసే వాళ్ళని ఊరికే అభ్యంతరం పెట్టాలి, ఏదో ఒకటి ఒక అడ్డం వేసి పని చేయనీయకూడదు. హల్లెలూయా. మన పక్కన కూడా చాలా మంది అంటారు, ఏదైనా మంచి పని చేస్తుంటే చేయనీరు, చెడు పని చేయనిస్తే ప్రోత్సహిస్తారు. పక్కన చెయ్యి 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 చెయ్యి. ఆ పక్కన ఆమె తిట్టు రావాలనుకుంటున్నానమ్మా అంటే, వద్దమ్మా తిట్టొద్దు, మనం దేవుడిని నమ్ముకున్నాము, అలాంటివి మనకు మంచిది కాదు, అలా చేయకూడదు మనము అని చెప్పరు. తిడతావా? అది నాకు కూడా అట్ట చేసింది, నువ్వు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తిట్టు, నేను కూడా కావాలంటే సపోర్ట్ ఇస్తాను నీకు అంటే. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు తిట్టు, కావాలంటే నేను కూడా సపోర్ట్ ఇస్తాను అంటే. చెడ్డ పని చేయడానికి చూడండి ఎంత సపోర్ట్ అని ఇస్తారు, మంచి చేయడానికి మాత్రము అసలు సపోర్టే ఇవ్వరు. ఏమో ఒక ఆమెకి ఏమైనా ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి మనం ఏదైనా సహాయం అందించాలి, వాళ్ళకి ఏదైనా సహాయము అందించాలి, ఏదైనా సహాయం మీరు ఇస్తారా అంటే దానికి మాత్రం జవాబు వేరు. ఇప్పుడే ఫోన్ వచ్చిందని ఆ ఫోన్ పట్టుకొని పక్క వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఫోన్ తీసుకొని పక్క వెళ్ళిపోతారు, కానీ సహాయానికి మాత్రం ముందుకు రారు. ఏదైనా ఒకవేళ మేలు కాకుండా కీడు చేయాలంటే అందరూ ముందుకు వచ్చేస్తారు, అది చేయి ఇంకా ఎంకరేజ్ చేసేస్తారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్పినటువంటి మాట 4వ వచనంలో, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా. చాలండి, ఇక్కడ చూడండి, అంటే మేలు చేసేదానికి ఒక సమయము సందర్భం అనేది ఏమి ఉండదు. హల్లెలూయా. మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నిజం అంటే నేనేదో గొప్ప చెప్పుకోవాలని కాదండి, మీకేదో నేనేదో చెప్పుకోవాలని కాదు, నాకు తోచినంత వరకు, నేను చూసినంత వరకు ఎవరైతే కనిపించారో వాళ్ళందరికీ సహాయం చేసుకుంటా వెళ్ళాము. ఎవరు కనిపిస్తే వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చాం. మాకు తోచింది ఎంతో కొంత, మాకు తోచినంత వరకు సహాయం చేసుకుంటా వెళ్ళామన్నమాట. మాకు కనిపించినంత వరకు. ఒకసారి ఇంకా భోజనాలు కూడా చేసి కొంతమందికి భోజనాలు కూడా పంచిపెట్టాం, పోయి లేని వాళ్ళందరికీ పోయి పంచిపెట్టి వచ్చాము. అంటే మేలు చేయాలంటే ఎవరో పర్మిషన్ తీసుకోవద్దు. వారము వాపు, దాంట్లో శుక్రవారం వచ్చిందా శనివారం వచ్చిందా ఏంది ఈయన చెప్పినట్టు వాళ్ళు ఏంటి అనేది విశ్రాంతి దినం రోజు చేయకూడదంట. ఎందుకు? దేవుడు చెప్పాడు కదా, విశ్రాంతి దినం రోజును ఖాళీగా కూర్చోవాలి, గమ్ము కూర్చోవాలి. నిర్గమకాండం 20వ వచనంలో ఉంది. ఆ సందర్భాన్ని తీసుకొస్తారనమాట వీళ్ళు. తీసుకొచ్చి విశ్రాంతి దినం రోజు నువ్వేమీ చేయకూడదు అయ్యా, నువ్వైనా చేయకూడదు, నీ దాసి చేయకూడదు, దాసుడు చేయకూడదు, ఎద్దు చేయకూడదు, నువ్వేది చేయకూడదు అని ఉంది కదా అక్కడ మాట. దాని అర్థం వేరు. హల్లెలూయా. అంటే నువ్వు పని పాట లేకుండా పని పాటలు చేసుకుంటా దేవుని మందిరాన్ని ఎగ్గొట్టమని కాదు దేవుడు చెప్పేది. అవన్నీ వదిలేసి దేవుని మందిరానికి రమ్మని ఆ మాటకు అర్థం.
అక్కడ ఈ నిర్గమకాండంలో ఉన్నటువంటి మాటకు అర్థం. కానీ ఇక్కడ ఏం చేశారు, ఈ శాస్త్రుల పరిచయం మేలు చేసేటప్పుడు మాత్రం అడ్డం వచ్చేస్తున్నారు. నువ్వు వీలంత వరకు నువ్వు మేలు చేయడానికి ఏ వారం చూడొద్దు, వాస్తు చూడొద్దు, ఏమి చూడొద్దు. హల్లెలూయా, అట్లా చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చాలా మేలు చేశాడండి. ఇండియా దేశానికి మనము పోవడము ఒక మంచి స్థలము. మీలో చాలా మందికి ఏమైనా అభ్యంతరకరమైనది ఏముందండి, ఈ నెల్లూరులోనే తీసాడు పోయి మా ఊర్లో తినేదే, మా రాజమండ్రిలో తీస్తే బాగుండు కదా, మా కడపలో తీస్తే ఇంకా బాగుండు కదా. స్తోత్రం. అలా ఎవరు అనుకోవద్దండి. ఎందుకంటే నెల్లూరు తీయాలని మేము అనుకోలేదు, కడప తీయాలని కూడా మేము అనుకోలేదు. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఏమో ఎప్పుడన్నా మేము పలానా ప్రాంతం అని అనుకున్నామా, అసలు అనుకోలేదు. దేవుని చిత్తం ఎలా ఉంటే అలా చేద్దాం అనుకున్నాం. ఆ ప్రాంతంలో కొంతమంది మాకు ఫోన్లు చేసి చెప్పారు అన్నట్టు ఈ ప్రాంతంలో ఉన్నాయని. ఇంకో ప్రాంతంలో కూడా చెప్పారు. కానీ మేము చూసుకున్నప్పుడు అక్కడ కావాలంటే మన షారున్ వస్తుంది, ఆమె ఆ ప్రాంతంలో విచారించాము. ఆమె కూడా అడగండి వచ్చినాక. ఎక్కడ ఏంటంటే ఏ ఊరమ్మది, షారుంది ఏ ఊరండి, షారుంది పాలకొల దగ్గర కదమ్మా, అమలాపురం ఆమెది. అమలాపురంలో వాళ్ళ అక్క ఉంటే వాళ్ళ అక్క ద్వారా మేము విచారించి ఫోన్ చేసి కనుక్కున్నాము. ఆమె ఒక సెంటే 3-4 లక్షలు చెప్పింది. హల్లెలూయా. మేము అంత పెట్టి చేసేదానికి కూడా, అది కూడా ఎక్కడంట మేము చెప్పినట్టుగానే దూరంగా, సిటీకి దూరంగానే 3-4 లక్షలు ఉందంట ఒక సెంటు, ఆమె చెప్పినటువంటి మాట. ఆ విధంగా విచారించాం, అన్ని ప్రాంతాలు విచారించాం. దేవుని చిత్తం ఎక్కడుందో అక్కడ తీసాం. అంటే ఇప్పుడు మరి నేను అనకూడదు కానీ సతీష్ కుమార్ గారు చేస్తున్నారు పరిచర్య. ఆయన అడుగుతాడు, ఆయన ఒకటే మాట అంటాడు, నేను ఈ ప్రపంచమంతా కూడా వాక్యాన్ని అందిస్తున్నాను, సువార్త అందిస్తున్నాను, మీరు నాకు 1 లక్ష ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 20 ఎంతో ఆయన తోచింది ఇవ్వండి అని అడుగుతున్నాడు. అంటే మీరు పోయి అమెరికాకు పోయి మీరు సువార్త ప్రకటించాలి, మా ఊర్లోనే పెట్టాలని మీరు అనుకుంటారా? కానీ అడిగినప్పుడు వెంటనే మనం 10,000 కానీ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం కదా. దేనికి ఇస్తున్నాం మనము? సువార్త కోసం ఇస్తున్నాం. సువార్తని మనము దాన్ని ప్రోత్సహిస్తున్నాం, సువార్తను ప్రోత్సహిస్తున్నాం. యేసయ్యని ప్రేమించే వారు చేసే పని ఇది. సాతాన్ని ప్రేమించే వాళ్ళు అడ్డమేస్తారనమాట. ఏ పని జరగనీయకుండా, ఆ సువార్త జరగనీయకుండా, దేవుని పని జరగనీయకుండా అడ్డమేసి మా ప్రాంతంలో తీయాలి, మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఈయన పోయి ఆడ చెప్పుకుంటాడు వాక్యం, మా దగ్గర చెప్పుకోడంటే. నేను చెప్పాము ఇంతకు ముందు కూడా ఒకే మాట, అన్ని ప్రాంతాలలో అవకాశం ఉంటే దేవుడు ఇస్తే ఖచ్చితంగా తీస్తామని. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడతాం, గట్టిగా చప్పట్లు కొట్టేసినా మనం మైపడతాం. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. సార్వత్రిక సంఘం అంటారు బైబిల్ అనుసరించండి. బైబిల్లో సార్వత్రిక సంఘం అంటారు. సంఘానికి శిరస్సు ఎవరండి? యేసయ్యే కదా. అన్ని సంఘాలకి ఆయనే యేసయ్యే శిరస్సు, ఆయనే. సతీష్ కుమార్కి ఒక యేసయ్య, లేకపోతే జాన్ వెస్లీకి ఒక యేసయ్య, ఇంకొక జాన్ వెస్లీకి ఒక యేసయ్య, లేకపోతే ఇంకొక ఆయనకో ఒక్కొక్క యేసయ్య లేడు. అందరికీ శిరస్సు ఆయనే. చివరిగా సార్వత్రిక సంఘం అంటే ఎత్తబడేటప్పుడు అన్ని సంఘాలు కలుపుకొని తీసుకెళ్తాడు. కానీ ఏ సంఘములో ఇక్కడ భయభక్తులు కలిగిన వారై ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తాడు ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి. మన సంఘము అలాగా ఉండును గాక. ఆమేన్. అందరం లేచిన పడుకుందాం, అందరం లేచిన పడుకుందాం. హల్లెలూయా. అందరం లేచిన పడుకుందాం. చిన్న ఒప్పందం చేసుకుందాం, మనందరం కూడా ఒప్పందం. అందరం కళ్ళు మూసుకొని ఒక ఒప్పందం చేసుకుందాం. ఇందాక ఒక మాట దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. నీ కన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమన్నాడు? ఆ కన్నును తీసేయమన్నాడు. ఒకవేళ నువ్వు కాలు అభ్యంతరపరిస్తే ఆ కాలును కూడా తీసివేయి, నరికివేయమంటున్నాడు. లేకపోతే 2 కాళ్ళు ఉండి నువ్వు పాపంతో ఉన్నట్లయితే అది నరకానికి పాత్రుడు అవుతావు, నరకానికి పాత్రురాలు అవుతావని దేవుడు ఇక్కడ నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. సహోదరుడా, మనం 2 నిమిషాలు ఆలోచన చేద్దాం. ఒకవేళ మనలో ఏమైనా పులుసుని పిండి, లేకపోతే మన కాలో, మన చెయ్యో, లేకపోతే మనకి ఏదైనా అభ్యంతరకరంగా ఉందేమో అది గమనిస్తాం. దాన్ని తీసి పక్కన వేయడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సూటిగా స్పష్టంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఏం అభ్యంతరపరుస్తుంది నీలో? ఏముంది? ఈ చర్చిలో ఉన్నంత వరకు, ఈ యొక్క మందిరంలో ఉన్నంత వరకు దేవుడు నాకు కావాలి, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను, దేవుడితోనే ఉంటాను అని మనం అనుకుంటున్నాం. కానీ చర్చి దాటిన తర్వాత, ఈ మందిరాన్ని దాటిన తర్వాత, బయటికి వెళ్ళిపోయిన తర్వాత, లోకంలో కలిసిన తర్వాత
మళ్ళీ ఇవన్నీ మర్చిపోతున్నాం, లోకంలో కలిసిపోతున్నాం, లోకంతో సహవాసం చేస్తున్నాం. అలా వద్దని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు అలా లోకంతో కలిసినట్లయితే ఆ నరకానికి పాత్రుడు అవుతావు, ఆ నరకానికి పాత్రురాలు అవుతావని దేవుడు స్పష్టంగా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకు మనము ఇంత ప్రయాసపడుతున్నాం, ఎందుకు ఇది అంటున్నాం అంటే ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారికేనంట ఇవన్నీ కూడా వర్తిస్తాయని దేవుడు చెప్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క జాలి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. అంత జాలి, అంత దయ అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరు కూడా పులుసుని పిండి పెట్టుకోరు. భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క అభ్యంతరకరమైనటువంటి కాలు కానీ, చేయి కానీ, కన్ను కానీ ఏది కూడా మన దగ్గర ఉంచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, మనం అందరం